హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ముందు రోజు వచ్చి పూలన్నీ తీసుకున్నాను కదా, అంటే మరుసటి రోజు పూజకని మార్నింగ్ లేస్తున్నాం కదా, అందుకని అప్పటికి ఏడవు పత్తి మందారం చూడండి, మధ్యాహ్నానికైతే పింక్ కలర్గా మారిపోయింది. అలాగే మార్నింగ్ వచ్చి నేనైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదండి, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడాను చాలా మంచిదండి రోజు ముగ్గు పెట్టుకోవడం. ఏంటంటే నేనైతే జేగు రాసి ఇలా ముగ్గులు వేస్తున్నాను కదా, ఒక 2 డేస్ 3 డేస్ ముగ్గు ఉంచేస్తున్నానండి, నీట్గా ఉంటుంది. కాకపోతే నేను రోజు ఎలా వేస్తున్నానంటే అటువైపు గుమ్మం దగ్గరైనా గేటు దగ్గరైనా మనం వెళ్తాం కదా, అక్కడైతే రోజు వేస్తాను. ఈ ముగ్గు వచ్చి ఒకటి 2-3 డేస్కి అయితే మారుస్తాను, అట్లా చేస్తున్నాను. అలాగే పూజా రూమ్లోనైతే క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే ముందు రోజు పూజ చేశాం కదా, పువ్వులన్నీ తీసాను. వాడిపోయిన పువ్వులు ఎప్పుడు ఉంచకూడదు కదా, అన్నీ తీసుకుంటున్నాను. తీసుకొని ఇంకా ప్లేట్తో మొత్తం తీసి ఇంకొక ప్లేట్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, అందుకు మనిదే పౌర్ణ పూజ అయితే ఉంది, చేసుకుందామనేసి ఇంక అన్నీ క్లీనింగ్ చేసుకున్నాను. చేసుకొని ఇంకో ప్లేట్తో అయితే పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. నా పూజ అయితే అయ్యిందండి, చూసారా. ఈరోజు వచ్చి అమ్మవారికి నేను అనుకోకుండా అయిందండి. అంటే అమ్మవారికి చిత్రపటానికి కూడా వైట్ పువ్వే పెట్టాను, దండ కూడా వైట్, మల్లెపూలతో పూజ చేశాను. తర్వాత అనిపించింది అమ్మవారికి ఏ రకం పూలు కూడా పెట్టలేదు, అన్ని వైటే బాగుంది అంటే అలాగ అనిపించింది. సో అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకున్నాను. నైవేద్యంగా వచ్చి పరమాన్నమే చేసుకున్నానండి. సో పరమాన్నం చేసుకోకపోయినా పర్వాలేదు, చాలామంది బిజీగా ఉంటారు కదా, ఏదైనా ఎక్కువ పని ఉన్నాయి, ఏదైనా కొంచెం నీరసంగా ఉన్నాయి, గోరువెచ్చని పాలు తీసుకొని ఒక బెల్లపు మొక్క దల్లో పెట్టేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి, చాలా మంచిది. అలాగే నన్ను ఏదైనా నీరసంగా ఉన్నా, ఏదైనా అంటే కొంచెం హెల్త్ బాగాలేకపోయినా అలా పరమాన్నం చెయ్యాలా అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇలా చేసుకోండి. నేనైతే పరమాన్నం చేసి అమ్మవారికి పెట్టేశాను. సో పూజ అయితే అయిపోయింది. చిన్న పాట అయితే పాడుతున్నానండి. మల్లెల మాలలతో జాజి విరజాజలతో జగదేక మాతన కొలిచి జయహారతలెవ్వరే, జేజేలు పాడరే, జేజేలు పాడరే, కుందనాల వైభవ లక్ష్మికి కుంకమాలు దేద్దరే, పగడాల దుర్గాదేవికి పసుపులు అందరే, కళ్యాణ గౌరీదేవికి గంధాలు పుయ్యరే, గాజులు వెయ్యరే, మల్లెల మాలలతో జాజి విరజాజలతో జగదేక మాతన గొలిచి జయహారతలెవ్వరే, జేజేలు పాడరే, మనదైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు, చల్లనైన సరస్వతమ్మకు చామంతి పువ్వులు, సుగుణాల గాయత్రమ్మకు సువర్ణాల పువ్వులు, తులసి దళమాలలు, తులసి దళమాలలు, ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పొయ్యరే, సుగమోము నారాయణకి నైవేద్యం పెట్టరే, అనురాగ అన్నపూర్ణమ్మక హారతలయ్యరే, మంగళ హారతలయ్యరే, జేజేలు పాడరే, జేజేలు పాడరే. ఇలాగైతే నేను ఒక సాంగ్ అయితే అమ్మవారి దగ్గర పాడుకున్నాను. పాడుకొని ధూపాన్ని అయితే ఒక ధూప్ టిక్స్ అయితే వెలిగించానండి. వెలిగించేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను అమ్మవారి దగ్గర. కానీ ప్రతి ఫ్రైడే అమ్మవారికి అయితే పూజ చేసుకోండి, లలిత అమ్మవారికి చాలా మంచిదండి పూజ అనేది. ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఇలా పూజ చేస్తాను. చేసుకొని ఇంకా లాస్ట్ జవ్వాది ఉంటుంది కదా, జవ్వాది కూడా అమ్మవారి దగ్గర వేసుకుంటే చాలా మంచిదండి, మంచి స్మెల్ వస్తుంది కదా. ఆ పువ్వుల పైన అయితే నేను జవ్వాది కూడా చల్లాను. అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాగా మనం పూజా రూమ్లో కూడా మంచి పరిమళంతో ఉంటుంది.
టెంపుల్లో స్మెల్ వస్తుంది కదా, అలాగ వస్తుందండి జవ్వాది. మంగళ ద్రవ్యాలు ఏదైనా పూజకి వాడుకుంటే చాలా బాగుంటుందండి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజా రూమ్లో ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అమ్మవారికి అయితే ఇలా మల్లెపూలు అక్కడక్కడ పెట్టేసి అలంకరించుకున్నాను. లక్ష్మీ అమ్మవారికి అయితే బాగున్నాయి కదా. అంటే పసుపు కొమ్మల మాలను ఒట్టివేర్ల మాల వేసాను అమ్మవారికి. ఏదో ఒకటి అలాగే అలంకరిస్తూ ఉంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టము. అలంకారం అమ్మవారికి కూడా అలంకారం అంటే చాలా ఇష్టం అండి, స్వామివారిలాగా. సో ఎలాగైతే అలంకరించుకున్నాను. అలంకరించుకొని అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారి దగ్గర ఎలా చేసుకున్నానంటే గవ్వలతో చేసుకున్నానండి. అష్టోత్తరాలు చదువుకుంటూ గవ్వలతో పూజ చేసుకున్నాను. నేను ఆ గవ్వలతో చేసేటప్పుడు వీడియో తీయలేదు. కిందనైతే ఒక ప్లేట్తో ఉన్నాయి గవ్వలు. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరు వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరు వచ్చింది, మంగళహారతలెత్తి ఎదురేగరారండి జనులారండి నిద్రించకండి. శుక్రవారము సిరిని సేవించరండి, సిద్ధి బుద్ధుల నొసగే భారతీమూర్తి, శక్తియుక్తులు నొసగే పార్వతీమూర్తి, అష్ట సంపదలొసగే శ్రీ సతీమూర్తి, ముమ్మూర్తలకి మూల ఈ దివ్య దీప్తి, కలలేని కన్నులకు కనిపించదండి, కలత ఎరగని సతులు కరుణించనండి శ్రీమన్మహాలక్ష్మి. అలాగే ఈరోజు నాకైతే ఫేస్ కొంచెం ఈ ఎండకి సమ్మర్లో ఏదో ఒకటి కొంచెం రాస్తూ ఉండాలండి. ఎందుకంటే సమ్మర్లో కొంచెం అటు ఇటు వెళ్తాం కదా, ఫేస్ అంతా కొంచెం నీళ్ళ ఉంది. అందుకనిసే నేను ముల్తాన్ మట్టి కొంచెం తీసుకున్నాను. నేను ముల్తాన్ మట్టి ఏం వాడతానంటే రోజు వాటర్ అయినా వేస్తాను, కొంచెం పాలైనా వేస్తానండి. పాలల్లోనైనా పర్వాలేదు, రోజు వాటర్ అయినా పర్లేదు. బంజేరస్ ముల్తాన్ మట్టి ఇలా ఫేస్ కొంచెం అప్లై చేసుకున్నాను. కొంచెం రాసుకొని ఒక 10 మినిట్స్ ఉండి కడిగేస్తాను. 10-15 మినిట్స్ దాటి ఇంకా వద్దు, ఎందుకంటే బాగా డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైనా స్కిన్ గట్టిగా పట్టేస్తుంది. పట్టేసేటప్పుడు అది ఉంచకూడదండి కడిగి ఇలా వెంటనే. సో నేనైతే అలా కడిగేస్తాను. ఇంకా ముల్తాన్ మట్టి అయితే ఇంకా సమ్మర్లో అప్పుడప్పుడు వేసుకుంటే మంచిదండి. ఏదైనా ప్యాక్ వేసుకుంటే మంచిదే ఫేస్కి. కానీ మనకు టైం ఉండాలి, ఇవన్నీ చేసుకునే టైం అంటే కష్టము. ఇంకా నా జుట్టు ఇటు పడిపోతుంది, ఇంకా ముందుకి కలిసిపోతే ఇంకా గట్టిగా అయిపోద్ది కదా అనేసి. ఆల్రెడీ మనమైతే స్నానం చేసుకునే ముందు మొత్తం నెక్కకి ఇలాగ అప్లై చేసుకుంటే మంచిది. కాకపోతే స్నానం చేసుకునే ముందు అంటే ఎక్కడ అవుద్దండి, ఉదయాన్నే దీపదూపాలు అవ్వాలి. అందుకని సో పప్పును పొటాటో కర్రీ వండాను. సో పొటాటో కాదు, పొటల్స్ కర్రీ వండాను ఈరోజు వచ్చి. ఇంకా కర్రీ చేసుకొని ఇంకా వంట అయితే అయిపోయింది కదా. వంట అయిపోయాక ఈవినింగ్ టైంలో మేమైతే టెంపుల్కి వెళ్ళాము, నవదుర్గమ్మ వారి టెంపుల్కి వెళ్ళాము. ఫ్రైడే కదా, మా వారు డైలీ వెళ్తారు, కాకపోతే నేను అప్పుడప్పుడు వెళ్తానండి. టెంపుల్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ బయట వచ్చి అమ్మవారు టెంపుల్ ఇలా కనిపిస్తుంది. చాలా పైకి ఉంటాయండి 2 విగ్రహాలు, అటువైపు ఇటువైపు. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.